జన సైనికులు మొదటి నుంచి కూడా పవన్ కళ్యాణ్ గారిని సీఎం చేయాలని ఒక కోరిక, బలమైన కోరిక ఉండేది. ఎన్డీఏ కూటమి ఈ రోజున ప్రమాణ మెజార్టీ వచ్చింది. ఎందుకు ఈ రోజున పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం గా ఉన్నారు? అందరూ హ్యాపీగా ఉన్నారు. సీఎం అని చెప్పి అందరూ కోరుకున్నారు. పవన్ కళ్యాణ్ గారిని ముఖ్యమంత్రిగా చూడాలనేది బలమైన కోరిక. ఈ రోజు డిప్యూటీ సీఎం స్థాయిలో ఉన్నారు. మేము హైదరాబాద్ వెళ్ళాలని బస్సు ఎక్కామండి. కోదాడ వరకే చాలా దగ్గర డబ్బులు ఉన్నాయి. ఏం చేస్తాం, కోదాడ వరకే బాబు, అక్కడ దిగే అన్నాడు. అక్కడ దిగేద్దాం అనే ఉద్దేశంతోనే ఎక్కాం బస్సు. ఎక్కిన వాళ్ళని బస్సు ఎక్కారు, మన బస్సు ఎక్కారని చెప్పి మనం అసలు ఇంతమంది ఇంత స్ట్రెంగ్త్గా మన గెలిపించారని చెప్పి ఈ ఓనర్లు అందరూ, ఈ హనుమంతుని సైన్యం అంతా కూడా ఆ రోజు రాముల వారికి ఆ లంకలో ఉన్నటువంటి సీత దగ్గరికి వెళ్ళి నీ సీత బతికే ఉందని అంగుళికం తీసుకొచ్చి ఆంజనేయుడు ఏ విధంగా ఇచ్చాడో సీఎం పదవిని తీసుకొచ్చి వాళ్ళ చంద్రబాబుకి ఇచ్చిన చరిత్ర పవన్ కళ్యాణ్ జన సైనికులదని చెప్పడంలో ఎలాంటి ఇది లేదు. మన స్తోమత, మన ఆర్థిక పరిస్థితి, అక్కడ 8 మందిని నిలబెట్టి దెబ్బతిన్నాం, ఇది కాదు పద్ధతి, కొన్ని మార్చాలి అని చెప్పి 5 అంచెల వ్యూహం తీసుకుని దివి తాలూకాలో 1977లో వచ్చిన ఉప్పెన లాంటి వారాహి యాత్రని పురస్కరించుకుని ఈ వారాహి యాత్రతో బయలుదేరాడు తూర్పు నుంచే. ఆ బయలుదేరిన విధానం కానీ, ఆ వారాహి తల్లి ఈయన మీద ఉన్న కరుణ కానీ, అతను అనుకున్నటువంటి చంద్రబాబు అనేవాడిని సీఎం చేయాలి, అతని ద్వారా రాష్ట్రాభివృద్ధి చేయాలి, ఆ రాష్ట్రాభివృద్ధి చేసే విధానంలో నేను కూడా భాగస్వామిని కావాలనుకున్నాడే కానీ నేను సీఎం అవుదామని అతను అనుకోలే. ఇట్లాగే చేసుకుంటూ పోతుంటే జగన్ గారు ఇవాళ ఫెయిల్ అయ్యారు, చంద్రబాబు గారు చేసుకుంటూ వస్తున్నారు. చేసే అవకాశాన్ని పవన్ కళ్యాణ్ గారికి కల్పించారు. అంతకుముందు ఉప ముఖ్యమంత్రులుగా 5 ఉన్నారు. ఒక కాపు, ఒక ఎస్సీ, ఒక బీసీ, ఇంకోళ్ళు. ఏ ఒక్కళ్ళకన్నా ఈ ప్రిఫరెన్స్ ఉందా ఈ రాష్ట్రంలో? ఒక ఉప ముఖ్యమంత్రికి ఇంత గౌరవ మర్యాదలు ఉన్న చరిత్ర ఎప్పుడన్నా ఉందా? విశ్వాసం చంద్రబాబు గారు జైలుకి వెళ్ళిన తర్వాత చంద్రబాబు గారి ప్రవర్తనలో చాలా మార్పు వచ్చిందండి. ఏంటంటావేమో, తనామనా తెలుసుకున్నాడు, రూపాయి విలువ తెలుసుకున్నాడు, టైం విలువ తెలుసుకున్నాడు, ఫుడ్ విలువ తెలుసుకున్నాడు. నేను లేనప్పుడు నా పార్టీ మెయింటైన్ చేసింది ఎవరు నా కోసం వచ్చిందో తెలుసుకున్నాడు. వాళ్ళని వదులుకోకుండా వాళ్ళందరినీ నేను కాపాడుకోవాలి అని చెప్పి తెలుసుకున్నాడు. అర్ధరేత్రి ప్రాణాలకి తెగించి ఇంతమంది పారిశ్రామికవేత్తలు నా కమ్మోరు ఉన్నారు, నా పార్టీలో ఉన్నారు, నా పార్టీకి వదిలేసి పారిపోయారు. ఎక్కడ ఆస్తులు జప్తు చేపిస్తాడో, ఈడీని పంపిస్తాడో, కేసులు పెడతాడోనని భయముతో పారిపోయారు. పారిపోకుండా ఉంది అమరావతి రైతులు ఒకటి. పారిపోకోకుండా అన్నిటికీ తెగించి వచ్చి నీ కోసం నడి రోడ్డు మీద పడుకుంది పవన్ కళ్యాణ్ గారు. అలాంటి పవన్ కళ్యాణ్కి మనం మేలు చేయకపోతే పబ్లిక్ అనాలిసిస్ చెప్తున్నానండి నేను, ఇవాళ మనకు బతుకుండదు. మనం ఎన్ని పథకాలు పెట్టినా, ఎన్ని చేసినా రేపొద్దున మరలా పవన్ కళ్యాణ్ లేకోకుండా నేను ఒంటరిగా వెళ్తే రేపొద్దున ఇదే ప్రజలు నన్ను చేదరిస్తారు. సిపిఎంని మింగేశాడు, సిపిఐని మింగేశాడు, బీజేపీని మింగేశాడు, ఆల్రెడీ వేరే పార్టీలను కూడా మింగేశాడు. ఇవాళ పవన్ కళ్యాణ్ కూడా 2014లో ఒకసారి మింగాడు, కానీ గొంతు దాకా వచ్చి మళ్ళీ బయటకు వచ్చాడు, పుంజుకున్నాడు. ఎవరో మింగలేని విధిగా బలమైన ఒక శక్తిగా, నిజాయితీ పరుడుగా నిలబడ్డాడు. ఇవాళ ఎక్కడ కడప, నిన్న చూడండి, ఎక్కడ ఇచ్చాపురం, ఎక్కడ శ్రీకాకుళం, ఎక్కడ పాలకొల్లు, ఎక్కడికి వెళ్ళినా పవన్. ప్రతి ఇంట్లోకి వెళ్ళిపోయాడు పవన్ కళ్యాణ్. అలాంటి పవన్ కళ్యాణ్ని మీరు ఏం ఆపగలరు? చూడండి జనవాణి కార్యక్రమాల ద్వారా ప్రజల్లోకి ఎలా వెళ్ళిపోయాడు. ఆయనకి ఏమన్నా ఆశ ఉందా? ఆయనకి ఏమన్నా ఒక పుచ్చలపల్లి సుందరయ్యలాగా ఆయన చెప్తాడే పద్దాగా, ఒక చెగువీరాలాగా నిస్వార్థంగా కోరిక ఉన్నా కానండి, కోరిక తీరటానికి కుదరాలి. అది భవిష్యత్తులో అవుద్దేమోనండి, భవిష్యత్తులో అవుద్దేమో. అతను కోరుకుంటే నేనే ఇస్తా, 1 సంవత్సరం 2 సంవత్సరాలు అయినా. స్వయంగా చంద్రబాబు గారు చెప్పారు, ఆయనలో మార్పు కనపడుతుంది. ఇన్ని బాధలు పడి ఇంత ఇదయ్యి 57 రోజులు జైల్లో ఉండి చంద్రబాబు గారు కూడా ఆపదలో ఆదుకున్నటువంటి, ఆపదలో ఆకలితో ఉన్నవాడికి ఆక్సిజన్ పెట్టి, అన్నం పెట్టి లేపి వాళ్ళ రాష్ట్ర పగ్గాలు ఇచ్చినటువంటి వాళ్ళకి అన్యాయం చేస్తే భగవంతుడు ఉన్నాడు, భగవంతుడు చూస్తాడు. అయితే ఇవాళ పవన్ కళ్యాణ్ సెక్యూరిటీగా కూడా చాలా ప్రాబ్లం ఉందండి. పవన్ అనేవాడు ఉంటే నేను సీఎం కాలేనని జగన్ టార్గెట్ పెట్టేసుకున్నాడు. పవన్ అనేవాడు 2029లో మరలా ఇప్పుడు ఎలా చేశాడు అలా నాకు సపోర్ట్ చేయకపోతే నాకు భవిష్యత్తు ఉండదు, నా బిడ్డ మళ్ళీ సీఎం కాలేడని చంద్రబాబు పెట్టేసుకున్నారు. ఈ జనసేన సైనికులకు ఒకటే చెప్తున్నానండి, ముందు పవన్ అనేటటువంటి నిజాయితీ పరుణ్ణి కాపాడుకుంటే రాష్ట్రం బాగుంటుంది. ఎందుకంటే అతనికి స్వార్థం లేదు. పుచ్చలపల్లి సుందరయ్య గారు లాగా ఆస్తులన్నీ ప్రజలకు దారబోసినాడు.
ఒక మేఘాలయ ముఖ్యమంత్రి సర్కార్ లాగా 12,000 జీతం తీసుకుని ఆయన పనిచేస్తున్నాడు, చేశాడు. 4 పర్యాయాలు ముఖ్యమంత్రిగా ఉండి కూడా రూపాయి ఆశించాల. ఇవాళ అలాగే పవన్ కళ్యాణ్ ఏమైపోతాడు, ఆ సినిమాలు కూడా వద్దంటున్నాడు. ఎలా మెయింటెన్స్ అవుతాడు, ఫ్యామిలీలు ఎలా మెయింటెన్స్ అవుతాడు? పూర్తి స్థాయిలో ఈయన రాజకీయాలు ఉండడం మంచిది అంటారా, లేదంటే సినిమా కూడా చేస్తే బెటర్ అంటారా? పూర్తి స్థాయి ఉంటే ఫుడ్ ఎవరు పెడతారండి? గడ్డి మామ దగ్గర కుక్కల్లాగా తయారైతే వాళ్ళ బంగారపు స్పూన్తో రాజకీయ నాయకులకి నిన్నటిదాకా ఉద్యోగస్తులు అందరూ కలిసి తినిపించారు లంచాలనేటటువంటి మటన్ దమ్ బిర్యానీ, మిగిలింది వాళ్ళు ఇళ్ళకి తీసుకెళ్లారు. ఇవాళ ఇదే పవన్ కళ్యాణ్ వచ్చేసరికి వీళ్ళు తినడానికి లేదు, డిఫరెంట్ ఆన్ శాలరీ, రాజకీయ నాయకులు తినడానికి లేదు. తింటే ఈయన చూస్తున్నాడు, ఎవరన్నా తింటే మాకు చెప్పండి, మేము యాక్షన్ తీసుకుంటాం. ఇన్ కేసు నేను తప్పు చేసినా కానీ నా మీదైనా మీరు యాక్షన్ తీసుకోండి అని చెప్పి డైరెక్ట్ చెప్పేశాడు. ఇంకెక్కడండి? అట్లా ఎట్టా కుదురుద్దు పవన్ కళ్యాణ్ గారు రాజకీయాల్లో? మన ప్రాణాలకు కూడా ముప్పు ఉందండి. దయచేసి మీ సెక్యూరిటీ పెంచుకోండి, మీ కేటర్ను కూడా మీ ఎమ్మటే పెట్టుకోండి, మీ పర్సనల్ సెక్యూరిటీని ఇంకా పెంచుకోవాల్సిన అవసరం ఉంది. మీరు చాలా అడ్డంగా తయారయ్యేవాళ్ళ ప్రజలకి, ఇవాళ ఈ ప్రజానాయకులకి. అందరూ కరప్షన్కి అలవాటు పడిపోయారండి, ఎడిట్ అయిపోయారు. 80% మందు గంజాయికి ఎలా రాష్ట్ర ప్రజలు, అలా అధికారులు కూడా కరప్షన్కి అలవాటు పడిపోయారు. కాబట్టే కదా ఐఏఎస్ ఐపీఎస్లు చదివినటువంటి ఉన్నత ఐపీఎస్లను కూడా ఐఏఎస్లను కూడా ఇవాళ 16-17 మందిని పక్కన పెట్టారంటే వై యూ హ్యావ్ సపోర్ట్ టు ద గూండాస్? ఎందుకు సపోర్ట్ చేశారు? ఎంత కష్టపడితే మీరు ఐఏఎస్లు అవుతారు? ఐపీఎస్లు నా కొడుకు ఐఏఎస్ అంటే ఒక తండ్రికి ఎంత ఆనందం చూడండి. ఆ రోజు వాళ్ళ నాన్నగారిని నమ్మి సుబ్రహ్మణ్యం గారు కానీ, ఇంకోళ్ళు కానీ, శ్రీలక్ష్మి కానీ ఏ విధంగా జైలు పాలైపోయారు. అదే పరిస్థితి ఇవాళ మీకు అవసరమా? రాష్ట్రంలో రెడ్ బుక్ పరిపాలన నడుస్తుంది, రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తుంది అనేది పదే వైసీపీ ట్రోల్ చేస్తుంది. నిజంగా రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తుంది అంటారా? దాన్ని మీ అభిప్రాయం ఏం చెప్తారు? పవన్ కళ్యాణ్ దాన్ని కొనసాగిస్తారా లేదా శాంతిపతులతో కొనసాగిస్తారా? అసలు మీరు పవన్ కళ్యాణ్ కాదండి, డిప్యూటీ సీఎంని టార్గెట్ చేయండి, సీఎం కొడుకుని టార్గెట్ చేయండి. సీఎం చంద్రబాబు, సీఎం కొడుకు యువరాజు లోకేష్, మీరు ఆయన టార్గెట్ చేయకుండా. అయినప్పటికి కూడా యువరాజు ఆయనే కదా. ఆ రోజేమో రాజారెడ్డి రాజ్యాంగం అని చెప్పి అన్నారు, ఇవాళేమో రెడ్ బుక్ అంటున్నారు. రాజారెడ్డి రాజ్యాంగం అమలైందో లేదో, ఇవాళ 17 మంది ఐఏఎస్లు ఐపీఎస్లు పక్కన ఉంటాం, అనేక భూముల విషయాల్లో మీ కుంభకోణాలు, అనేక మంది సాధారణ వైఎస్ఆర్ పార్టీ కార్యకర్తలు కోట్లు సంపాదించుకోవడంలో మీ పాత్రలో తేట తెల్లంగా అక్కడ కనపడుతున్నాయి. అసలు ఈ రాజకీయ నాయకుల మీద ఐటీ దాడులు ఎందుకు ఉండవు? ఏ విధంగా బిఫోర్ ఎన్నికలు మీ ఆస్తి ఎంత? మీరు ఎన్నికల దీంట్లో పెట్టినటువంటి మ్యాండేట్లో, మీరు ఇచ్చినటువంటి అఫిడవిట్లో ఎందుకని మీరు మీ డబ్బులు మెన్షన్ చేయరు? చేసింది కాకుండా ఇవాళ ఏ విధంగా అక్రమంగా పెరిగిపోయినాయి, ఏ విధంగా కొనేశారు మీరు తీరా? ఒక ఎంప్లాయీ 15,000 లంచం తీసుకుంటే ఆయన అరెస్ట్ చేసి తీసుకెళ్ళి జైలుకు పంపుతున్నారే, ఏ రాజకీయ నాయకులు అతీతులా? ఏది ఆడవాళ్ళ కొంపల్లో దూరటానికి అతీతులే, దోచుకుంటానికి అతీతులే, మీ ఇష్టం వచ్చినట్టు దౌర్జన్యాలు చేయటం అతీతులే. ఎవరుంటే వాళ్ళు సిఐ మనోడా కాదా, డిఎస్పి మనోడా కాదా అని చెప్పి మేనేజ్ చేసి పబ్లిక్ వీడియో ఉన్నా ఆడియో ఉన్నా కానీ పబ్లిక్గా జరిగింది నరికింది కనపడుతున్నా కానీ కంప్లైంట్లు కట్టుకోకుండా ఎన్ని పెండింగ్లో పెట్టారండి? అది ఇక్కడ దాకా ఎందుకు? వాళ్ళ పార్టీ కార్యాలయం పగలగొడితే ఇప్పటివరకు కేసులు ఉన్నాయా? వీళ్ళు వచ్చిన తర్వాత మొన్న పెట్టారు లేట్ ఎఫ్ఐఆర్ కట్టి. అంటే కక్ష సాధింపు పాల్పడతామని చెప్పండి. 100% లేదండి. నిజంగా కూడా కక్ష సాధింపు అనేది ఒక జోగి రమేష్ మీద, ఒక పేరు నాని మీద, ఒక అంబటి రాంబాబు మీద, గుడివాడ అమర్నాథ్ మీద, ఆడేవాడో గంట అరగంట అని చెప్పి మాట్లాడాడే అనిల్ కుమార్ యాదవ్ గాడి మీద, వీళ్ళ మీద చెయ్యవలసిన అవసరం ఆవశ్యకత ఎంతో ఉంది. భూమి మీద ఆగల ఇదే పెద్దారెడ్డి, ఎక్కడ తాడిపత్రిలో ఏమైపోయింది ఇవాళ? రాజు ఎవడో రెడ్డి ఎవడో, మనకు అధికారం ఉందనో, మన డిఎస్పీ ఉన్నాడనో, 10 మంది అన్నదమ్ములు ఉన్నామనో, మన పార్టీ ఉందనో ఇవాళ విర్రవిగితే రేపొద్దున తప్పదు. ఈ రెడ్ బుక్ కూడా అదే. రెడ్ బుక్ ఏంటి? తప్పు చేసిన వాళ్ళ మీద ఎంక్వైరీ అయ్యి ఏ నియోజకవర్గాల్లో నువ్వు తిరిగినప్పుడు పాదయాత్రలో నీ దృష్టికి తీసుకొచ్చిన సమస్యల్ని, ఇట్ హాస్ దేర్ ద రీజన్, ఇట్ హాస్ దేర్ ద ఎవిడెన్స్. అదిగో ల్యాండ్, ఇదిగో ఈ విధంగా రాజకమల్ గారు ఆక్రమించారు, లేదా ముళ్ళపూడి నాగేశ్వరరావు ఆక్రమించారు, టేక్ ద యాక్షన్. ఎవరి దగ్గర కొన్నారు, ఎలా కొన్నారు, మీకు ఏ విధంగా వచ్చిందనేది. అసలు మీరు ఇప్పుడు ప్రతి జిల్లాలో కూడా రెడ్ బుక్, గ్రీన్ బుక్ లేదా మన రాజారెడ్డి రాజ్యాంగం కాదు, ఇక్కడ అనేకమైన అన్యాయాలు జరిగినాయి ప్రతి జిల్లాలో. ఆ జరిగినటువంటి 2019 నుంచి 2024 వరకు జరిగిన రిజిస్ట్రేషన్లో ఒక్కసారి తీయండి.
ఒక్కసారి తీయండి. ఎవరు ఎక్కడి నుంచి వచ్చారు, ఎవరు అతను, అతని ఆధార్ కార్డు ఏంటి, ఏ ఊరు అతను, కొన్నాడు, ఎన్ని ఎకరాలు కొన్నాడు, ఎంత పెట్టి కొన్నాడు, అమ్మిన వాళ్ళకి ప్రాపర్టీ వెళ్ళిందా లేదా ఏంటని ఒకసారి తీయండి, మీకే వస్తాయి. తీస్తున్నారుగా ఇప్పుడు కడప, కర్నూలు, లేదంటే అటు చూడండి పులివెందుల గిలివెందుల, అటు తిరుపతిలో చూడండి హుండీలో జరిగిన అవకతవకలు. ఆడెవడో కింద కంతం కూడా స్పేర్ పెట్టుకుని ఆ కంతలో వేసుకుని 1500 కోట్లు సంపాదిస్తే, మీకు 150 కోట్లు గుడికిస్తే అది దాత కింద ఆడి పేరు రాసి మీ కమిటీ నిర్ణయం తీసుకుంటాకి. ఇప్పుడు మీరు దొంగతనం చేశారండి, మీరు దొంగతనం చేశారు. దొంగతనం చేసిన వాడి దగ్గర 1500 కోట్లు ఉన్నాయి. 1500 కోట్లు 150 కోట్లు మీకు ఇచ్చి సిపికి, సిఐకి, సిపికి, కమిషనర్కి ఇచ్చేసి అంతా మేనేజ్ చేసి, కమిటీకి కొంత ఇచ్చేసి, ఇదే సుబ్బారెడ్డికి కొంత ఇచ్చేసి మేనేజ్ చేసాడు. వాడిని దాత కింద మార్చారు. మీరేనండి, దాత కింద మార్చారు. ఎలా దాత అవుతాడు? ఆడు ఒక రాబరీ, ఒక దొంగ, ఒక థఫ్ట్ కేసు ముద్దాయి. ఏ విధంగా ఆడు దాత అవుతాడు? వెంకటేశ్వర స్వామి సొమ్ము దెబ్బి వెంకటేశ్వర స్వామికే నువ్వు దాతవా? నువ్వెంత, నీ బతుకెంత? ఒక చిన్న ఎంప్లాయీ అదే గుళ్ళో. ఇలాంటి చట్టాలు ఎట్ట తీసుకొచ్చారు? ఎలా జీవో తీసుకొచ్చారు మీరు? ఇలాంటి చట్టాలన్నింటినీ ఆ రోజు సచివాలయం మన అసెంబ్లీలో ఫర్నిచర్ అంతా తీసుకెళ్ళిపోయాడు కోడెల శివప్రసాద్ అని చెప్పి, వెళ్తే మళ్ళీ తిరిగి ఇచ్చేసాడు. అయినా అతను దొంగ అని చెప్పి అతను నేరం కట్టారా లేదా? అతను సూసైడ్ చేసుకునే వరకు కూడా మీరు అతన్ని బతకనిచ్చారండి.